తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి పీఠాధిపతి, ప్రవచనకర్త, దేవీ ఉపాసకురాలు, ధర్మ శిరోమణి అవార్డు గ్రహీత శ్రీ 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 శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ మనతో ఉన్నారు. అమ్మ నమస్తే. అమ్మ శ్రీమాత్రే నమః. అమ్మ మనం కనకధార గురించి వివరిస్తున్నారు. అవును, కనకధారతో మన ఆదిశంకరాచార్యుల వారు వర్షమే కురిపించారు. అవును. మీరు చెప్తూ ఉంటే మాకు కూడా ఆ వర్షంలో తడుస్తున్నామా అన్నంత భావనగా ఉంది. కనకధార కురుస్తుందా అన్నట్టుగా ఉంది. ఈరోజు ఏం చెప్తారు? తప్పకుండా తెలియజేస్తానమ్మా. కనకధారలో మనం 10 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. ఇంకా ఉన్నాయి చెప్పుకోవాల్సినవి. ఇవాళ 11వ శ్లోకంతో మొదలు పెట్టుకుందాం. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. ఆ కనకధార, ఆ మహాలక్ష్మి యొక్క కృప మీ అందరి మీద ఉంటూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, సిరి సంపదలతో విరాజిల్లాలని ఆశీర్వదిస్తూ కనకధారలోకి వెళుతున్నాము. 11వ శ్లోకం. శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై, రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై, శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై, పుష్ణ్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై. అద్భుతమైన శ్లోకాలు చెప్పుకుంటున్నాం. ఎక్కడా పురుషోత్తముడు లేకుండా ఒక శ్లోకం కూడా ఇప్పటికీ మనం చెప్పుకోలేదేమో. అవునండి. అమ్మవారి యొక్క కంటి చూపు ఆ పురుషోత్తముడి గురించి ఎక్కువ చెప్పుకున్నాం. మీరు అలా చెప్తూ ఉంటేనే ఎంత తన్మయంగా ఉందో. అమ్మ, ఇక్కడ లక్ష్మీదేవట స్వామిని అడిగారట, అమ్మా లక్ష్మి అని, అమ్మ అనుగ్రహించు, నాకు ధనాన్ని ప్రసాదించు అన్న వాళ్ళకల్లా నేను ధనాన్ని ఇస్తాను అని చెప్పి అమ్మ చెప్పారట. స్వామి అన్నారట, సరే నీ ఇష్టం అన్నారట. అమ్మ కోరికకి ఆయన సరే అన్నారట. కానీ తర్వాత ఏదో మెలికలు పెడతారుగా, పెట్టారట. నువ్వు ఇచ్చేసేయి, నీకు ఎంత ఇవ్వాలంటే వాళ్ళకి అంత ఇచ్చేసేయి, కానీ వారి యోగ్యతను బట్టి వారి దగ్గర ఎంత ఉంచాలో అంతే ఉంచుతాను నేను అన్నట్ట. అందుకని ఆ యోగ్యతను సంపాదించుకోవడం కూడా చాలా అవసరం అండి. చాలా చాలా అవసరం. ఎందుకంటే ధనం రావడం ఒక ఎత్తు అయితే, అందుకే నిలుపుకోవడం ఒక ఎత్తు, దాని ఎందు లక్ష్యంగా ఉండడం ఇంకొక ఎత్తు. తర్వాత అండి దాన ధర్మాలకు వినియోగించడం కూడా చాలా అవసరం. చాలా అవసరం అండి. దాన ధర్మాలకి, విద్యకను, దేవాలయాలకను, లేకపోతే యజ్ఞయాగాది క్రతువులకను. ఎందుకంటే మామూలుగా 100% పూజలో రావాలి అంటే దేవాలయానికి వెళితే ఒక 10 మార్కులు వస్తాయి మనకి. తర్వాత గురువు ద్వారా ఏదైనా మంత్రం తీసుకుని తపస్సు చేస్తే ఒక 45 మార్కులు వస్తాయి. పాస్ మార్కులు వచ్చేసినాయి. 45 మార్కులు అంటే పాస్ మార్క్ దాటి. దేవాలయ దర్శనం ద్వారా ఒక 10 మార్కులు, ఈ దీని ద్వారా 45 మార్కులు, యజ్ఞయాగాది క్రతువులు చేయడం ద్వారా ఇంకో 10 మార్కులు వస్తాయి, 65. ఇక మిగిలిన 35 ఇంకొక 15 యజ్ఞయాగాది క్రతువులు చేయడం ద్వారా వస్తాయి. ఇది కూడా భాగం. ఎందుకంటే అగ్నిహోత్ర కార్యం అనేది ప్రతి హిందూ కర్తవ్యం. ఆఖరికి ఇంట్లో మనం పొయ్యి వెలిగిస్తున్న అగ్నిహోత్ర కార్యమే. అంటే అంత ఉందండి మన ధర్మంలో. అక్కడికి ఎంత అయిందండి? 55, 15, 70. ఇంకొక 30% ఉందనుకోండి. ఖచ్చితంగా ధనాన్ని వినియోగించడం అంటే, ఎక్కడైనా పూజ జరుగుతుంది, గోత్రనామాలు కట్టండి. యజ్ఞం చేస్తున్నారు, గోత్రనామాలు కట్టండి. అన్నదానం, దేవాలయాలకి, ఇట్లా చేస్తే అప్పుడు 100% ఫలితం ఉంటుంది. అంటే ఇది ఎలా వస్తుంది అంటే, ఒక గురువుని ఆశ్రయించడం ద్వారా వస్తుంది. గురువుని ఆశ్రయించడం ద్వారా ఆ గురువు నీ ఆధ్యాత్మిక కోణాన్ని, నీకున్న భక్తిని, నీకున్న శ్రద్ధని ఎంతవరకు ఎలా వినియోగించాలో చెప్తాడు గురువు. అంటే ఎలిమెంటరీ స్కూలు, హై స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ అన్నట్టు వెళ్ళాల్సిందే. కేవలము పూజకే పరిమితం అయిపోయేది ఆధ్యాత్మికత కాదు. అందుకే మనకి ఇచ్చే ధనంలో భగవంతుడు ధనం కూడా ఎందుకు ఇస్తాడు తెలుసా అండి? వీడు 10 మందితో పంచుకోవాలి అని చెప్పి వీడికి ధనాన్ని ఇస్తాడు. పూర్వజన్మ కర్మల్ని బట్టి, ఆ యోగ్యతను బట్టి ప్రసాదిస్తాడు. ఎప్పుడైతే వీడు పిసినార్తనంగా ఉంటారో వచ్చే జన్మలో ఆ యోగ్యతను పోగొట్టుకుంటారు. మరుజన్మలో అసలు చూడండి, కొంతమంది అయితే ఇట్లా ఒకరికి భోజనం కూడా పెట్టరు, అంతగా ఆలోచిస్తారు. ఒకరికి భోజనం పెట్టాలి అన్నా కూడా అంత ఆలోచిస్తారు. కానీ ఒక గ్లాసు మంచినీళ్ళు అంటే కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అంటే ఆ యోగ్యతని వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ కర్మానుసారం తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇది గ్రహించాలండి అందరూ.
సేవ దానము చేయడం వల్లే ఉత్తమ గతులు పొందుతారు ఎప్పుడైనా. ఇవన్నీ కూడా మనకి అలా లక్ష్మిని నిజంగా అపాత్రదానం చేయొద్దు ఎప్పుడు. నీకు వచ్చే రూపాయలు ఒక 10 పైసలు వీటికి పెట్టుకోవాల్సిందే. ఒక 15 పైసలు, ఒక 25 పైసలు భవిష్యత్ నిధికి పెట్టుకోవాల్సిందే. ఒక 15 పైసలు చాణక్య నీతి రూపాయలు 25% భవిష్య నిధి, 10% దాన ధర్మాలు, ఒక 25% ఇంటి ఖర్చులు, భార్య పిల్లలు పోషణ ఇదంతా ఉంటుందిగా. అక్కడికి ఎంత ఏంటండి 70%. 30%లో 10% మొత్తం దేశ యాత్రలు చేసి రావాలి, తీర్థయాత్రలు. తర్వాత దానాలు, ఇప్పుడు ఇందాక చెప్పాను యజ్ఞయాగాది క్రతువులు గుళ్ళకి అదో 10%. తర్వాత దానం, విద్య లేని వాడికి విద్య, రూపాయిలో 10 పైసలు ఇచ్చినా చాలు. చదువు లేని వాడికి చదువు, ఆహారం లేని వాడికి ఆహారం ఒక 10 పైసలు వినియోగించాలి. అంటే ఆ వచ్చే రూపాయి అప్పుడే ద్రవ్యశుద్ధి జరుగుతుంది. ద్రవ్యశుద్ధి. ఇప్పుడు నన్ను అడగచ్చు మీరంతా, మేము ఎంత కష్టపడితే వస్తుందంటే మీకే కాదు మాకు కూడా అంతే వస్తుంది. అంతే కదా, మాకు కూడా కష్టపడితేనే రూపాయి వస్తుంది. ఎవరైనా మేమైనా అంతే. వచ్చే రూపాయి శుద్ధిగా మన దగ్గరికి వచ్చే రూపాయి ద్రవ్యశుద్ధి జరగాలి అంటే దైవ కార్యము, దానము, సేవ చాలా అవసరము. అంటే శక్తానుసారం, దీంట్లో అపాత్రదానం ఉండకూడదండి. అందుకే వచ్చే రూపాయిలోనే చెప్తున్నాను. నీకు 10,000 జీతగాడు అనుకోండి, ఈ రోజులు బట్టి 10,000 జీతగాడు అంటే చాలా చిన్నవాడు. ఒక 50 రూపాయలు చేయండి ప్రతి నెల భగవంతుడికి. ఒక 50 రూపాయలు మీ సేవకు వినియోగించడం ద్వారా అమ్మ బ్యాంకులో మీరు చక్కగా ఒక మంచిని డిపాజిట్ చేసుకున్నట్టే. మీరు సంపాదించిన 10,000కి ద్రవ్యశుద్ధి జరిగినట్టే. ఏదీ లేదు, ఒక 50 రూపాయలు గోశాలలో గోవుకి గరాసాన్ని ఇవ్వండి చాలు. దానివల్ల శుద్ధి అనమాట అండి. మీరు చెప్తున్నారు బాగుంది. మనకి ఎంత సంపాదించుకునేవారో అంత శక్తి అనుసారం చేయాలి. నాకు తెలిసిన వాళ్ళలో కొందరు అప్పు చేసి కూడా చేస్తారండి. అది చెప్తున్నాను, చాలా యాత్రలకు వెళ్ళి వస్తారు, ఈ పూజలు చేస్తున్నాము, ఆ పూజలు చేస్తున్నాము, పూజలకి డబ్బు కావాలని అడుగుతారు, చేస్తారు. ఇలాంటి వాళ్ళు కూడా నేను చాలా మందిని చూశానండి. వారికి ఏం చెప్తారు మీరు? అపాత్రదానం ఎప్పుడూ చెయ్యరాదు. అంటే వాళ్ళు వెళ్తున్నాను అంటారు, మనం ఇవ్వకపోతే వాళ్ళు నొచ్చుకుంటారు. అంటే వాళ్ళకి అసలు ఎందుకు అలా అప్పు చేసి చెయ్యాలనిపిస్తుంది? వచ్చే దాంట్లో ఇప్పుడు రూపాయి వస్తే మనకి ఆ వచ్చే దాంట్లో ఇప్పుడు అదే ప్రణాళిక లేకపోవడం వల్ల జరిగే మొదటి తప్పు. నువ్వు ఎప్పుడో తీర్థయాత్రకు వెళ్ళాలంటే ఇప్పటికీ ప్రణాళిక కావాలి. ఎంత ముందు టికెట్లు కొనుక్కోవాలి. ఒకవేళ నీకు అప్పు చేసి వెళ్ళే అవసరం ఉంటే తీర్థయాత్రలు మానేయాలి. అప్పు చేసి ఆడంబరంగా పూజలు కానీ, అప్పు చేసి తీర్థయాత్రలు కానీ చెయ్యరాదు. అప్పు చేసి వరలక్ష్మి వ్రతాలు చేయరాదు. ఇది ఇప్పుడు వస్తుందండి శ్రావణ మాసం, మనం చెప్పుకుంటాం ఎంత ఆడంబరంగా అప్పులు. నిజంగా మీరన్నట్టు కొంతమంది స్త్రీలు అప్పు చేసి చేస్తున్నారు. చాలా తప్పండి, అది చాలా తప్పు. ఎందుకంటే శుద్ధిగా 1 రూపాయి మనం ఖర్చు పెడితే ఆవిడ 10 రూపాయలు ఇస్తుంది. అదే నువ్వు అక్కర్లేనివి చేస్తే ఆవిడేమి ఇవ్వదు. ఆవిడని తృప్తిపరచాలి కానీ జనాల్ని తృప్తిపరచడం కాదు. అప్పు చేసి చేస్తారు, వాళ్ళు తీర్చలేరని కూడా వారికి తెలుసు. అప్పుడు ఆ పుణ్యం ఎట్లా అండి? ఎవరికి పోతుందండి? ఇచ్చే వాళ్ళకి పోతుంది. పుణ్యం వెళ్తుంది, పాపం వెళ్తుంది. పాపం కూడా వెళ్తుంది. ద్రవ్యశుద్ధి లేదుగా. వడ్డీకి అప్పు తెస్తే ద్రవ్యశుద్ధి ఎక్కడుంది? అక్కడ వడ్డీకి కాదండి, వాళ్ళు వడ్డీకి తీసుకోరు, ఉచితంగా చేయబదులు చేసండి. ఏదైనా అప్పు చేసి పూజ కానీ, అప్పు చేసి తీర్థయాత్రలు చేయరాదు. ఇదైతే నియమం, ఇది గ్రహించండి. ఎందుకంటే ఇదంతా మేము ఎందుకు చెప్తున్నామంటే ద్రవ్య శుద్ధితో పాటు ద్రవ్యమందు లక్ష్యం కూడా ఉండాలి. లక్ష్యం ఉండాలి, సేవ ఉండాలి, ధర్మం ఉండాలి, దానం ఉండాలి. అందుకని ఇవన్నిటి గురించి వచ్చి మన దగ్గర ఉన్న ద్రవ్యానికి ఇంత విలువల్ని పాటిస్తూ కనకధార గురించి 11వ శ్లోకం చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి చెప్పుకుంటున్నాం. శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై, రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై, శక్యై నమోస్తు శతపత్ర నికేతనాయై, పుష్ణ్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై. ఎంత మంచి శ్లోకం తెలుసా అండి ఇది.
వేదస్వరూపిణి అయినటువంటి లక్ష్మీదేవికి నమస్కారము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం? శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయి. ఆ వేదస్వరూపిణి అయినటువంటి తల్లికి నమస్కారము. అలాగే మనం చేసే మంచి కర్మలయందు శుభ ఫలితములను ఇచ్చేటటువంటి తల్లికి నమస్కారము. శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూతి. మంచి పనులు. ఇప్పుడు అందుకే ఈ శ్లోకం ముందు అవన్నీ ఆవిడ చెప్పించిందేమో నా చేత. నిజమేనండి. ఏది అండి, నిజంగా ఉపాసకుల మాట ఎప్పుడు పొల్లిపోదండి. అసలు ఆ సమయానికి చూడండి, సమయానుకూలంగా వాక్కు ఎందుకు వచ్చిందో అనుకున్నాను, ఇవన్నీ ఎందుకు వచ్చాయి అనుకున్నాను. ఈ శ్లోకం చూడండి, శుభకర్మ ఫలప్రసూతి. శుభకర్మలు చేయించే వాళ్ళ ఎందు చాలా అనురక్తి కలిగినది, మంచి ఫలములని ప్రసాదించేటటువంటి, అంటే మంచి రిజల్ట్ ఇస్తుందన్నమాట. మన ఎందు మంచి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది ఆ తల్లి. తర్వాత ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారండి, సముద్రము వంటి దయా అనేటటువంటి సముద్రము, దయా కరుణ, ఎంత సముద్రం అంత ఉన్నాయట అమ్మ దగ్గర, అంతే కదా. ఆ సముద్ర స్వరూపిణి అయినటువంటి తల్లికి నమస్కారము. తర్వాత శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయి. సహస్రదళ పద్మంలో నివసించేటటువంటి ఆ తల్లికి నమస్కారము. ఆఖరిది పుష్ణ్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయి. పురుషోత్తముడి యొక్క రాణి అయినటువంటి పుష్టిదేవికి నమస్కారము. తుష్టి పుష్టిని తుష్టిని అంటే సంతృప్తిని కూడా ఇచ్చేది లక్ష్మీదేవి. అవును కదండి. శరీర పుష్టిని, దేహ పుష్టిని, అలాగే ధన పుష్టిని ఇచ్చేది లక్ష్మీదేవి. శరీర పుష్టి కూడా చాలా అవసరం. అంటే శరీర ధనం ఉన్నా శరీర ఆరోగ్యం లేకపోతే ఎందుకండి? ఐశ్వర్యాల్లో ఆరోగ్యం కూడా ఒకటి, అంతే కదా కదా. అందుకని ఇన్ని ప్రసాదించేటటువంటి అక్కడ శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయే 100 దళముల పద్మములపై ఆసీనురాలైనటువంటి ఆ మహాలక్ష్మికి నా యొక్క నమస్కారములు అని చెప్పి ఇక్కడ చూడండి, ప్రతి దానికి నమస్కారం ఉంటుంది ఇక్కడి నుంచి. అంటే ఎంత శ్రద్ధగా ఉండాలో లక్ష్మి యందు తెలియజేస్తుంది. ఒక్కొక్క శ్లోకం చెప్పుకుంటున్నా. ఇప్పుడు మొదలైంది శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యతో మొదలైంది. ఆ తల్లికి మళ్ళీ 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 ప్రణమిల్లుతూ మన అందరి యందు కరుణా కటాక్షాలు ప్రసాదించాలని మరి యొక్క శ్లోకంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.